అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎంఐ లైఫ్ స్టైల్. నేను ఇది క్యాస్ట్ ఐరన్ పాన్ తీసుకున్నానండి కొత్తగా. దీని సీజనింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే గ్రీన్ చెఫ్ బ్రాండ్ తీసుకున్నాను. మామూలు రెగ్యులర్వి ఇవి సేమ్ సీజనింగ్ అంతా కూడా ఒకటేలా ఉంటుంది. బట్ నేను ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నాకు ఇది పాలిషింగ్ అది కొంచెం నీట్గా అనిపించింది. సో అందుకే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఇది ప్రైస్ వచ్చేసి 1400 అలా పడింది. నేను మా నియర్ బై షాప్లో తీసుకున్నాను అనమాట. ఆన్లైన్లో ఏం కాదు. బట్ మనకు ఆన్లైన్లో కూడా 800 రూపీస్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. ఐరన్, క్యాస్ట్ ఐరన్ ఏదైనా ఒకటేనండి. కొంచెం పాలిష్ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఫస్ట్ సీజనింగ్ కోసం అయితే నేను ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్నాను. దీనికి మనము స్టీల్ స్క్రబ్బర్ యూజ్ చేయకూడదు. నార్మల్ గ్రీన్ స్క్రబ్బర్ యూజ్ చేసుకొని విమ్ లిక్విడ్ కొంచెం వేసి వాష్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎంత కేర్ తీసుకుంటామో దీనికి బ్యాక్ కూడా అంతా ఐరనే ఉంటుంది కాబట్టి మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకేలాగా ట్రీట్ చేయాలన్నమాట. దీన్ని వెయిట్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ వాష్ చేశాను. నాకు ఇవి క్యాస్ట్ ఐరన్ కానివ్వండి, ఐరన్వి కానివ్వండి వాడాలంటే కొంచెం భయం అనమాట. ఊరికే రస్ట్ వచ్చేస్తుంది అండ్ అంటుకుపోతూ ఉంటాయి. పిల్లలకి మార్నింగ్ అంతా పెట్టుకుంటే లేట్ అవుతుంది అన్న ఫీలింగ్లో నేను ఇన్ని రోజులు అవాయిడ్ చేశాను. కాకపోతే ఒకసారి వాడి చూడాలి కదా అన్నట్లు తీసుకున్నాను అనమాట. బట్ అనుకున్నంత కష్టమైతే అస్సలు కాదండి. ఎవరైనా కొత్తగా ట్రై చేసే వాళ్ళు చేయొచ్చు. కొంతమందికి కొత్తవి ట్రై చేయాలంటే ఎందుకులే ఉన్నవి యూజ్ చేస్తే బెటర్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. నేను అదే ఫీలింగ్లో ఉంటాను ఎప్పుడు. సో ఇప్పుడు ఫైనల్గా అయితే తీసుకున్నాను. దోశలు కూడా బాగా వచ్చాయి. సీజనింగ్ మంచిగా చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను వాష్ చేసిన తర్వాత ఫస్ట్ నీట్గా వైప్ చేశాను అనమాట. మొత్తం తడంతా తుడిచేసి దీనిపైన ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని క్లాత్ అయినా తీసుకోండి. క్లాత్ తీసుకోవడమే బెటర్, ఎందుకంటే టిష్యూ ఆయిల్ని మొత్తం పీల్ చేస్తుంది. సో నాకు కొంచెం ఆయిల్ ఎక్కువగా పడిందని చెప్పి నేను టిష్యూ తీసుకున్నాను. మనం చిన్న క్లాత్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది, లేదా ఆనియన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆయిల్ అంతా ఈవెన్గా అప్లై చేశాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా లైట్గా అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఆ క్లాత్కి కానీ టిష్యూకి కానీ ఐరన్ ఏమన్నా వస్తుందా, మనకి కలర్ చేంజ్ అవుతుంది కదా ఐరన్ ఉంటే. అలా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువ సార్లు వాష్ చేసుకొని ఎక్కువ టైమ్స్ ఆయిల్ అప్లై చేసి సీజనింగ్ చేయాల్సి ఉంటుంది. బట్ నాకైతే అలా ఏం రాలేదు, మంచి నీట్గా ఉంది. అలా ఆయిల్ అప్లై చేసి ఇలా మనం సిమ్లో పెట్టి పాన్ వేడయ్యేంత వరకు ఉంచాలన్నమాట. చూసారు కదా, వేడయ్యి పొగలు వచ్చేస్తున్నాయి. అలా వేడయ్యేంత వరకు ఉంచండి. ఇలా మనం 2-3 టైమ్స్ చేయాలి. కొంచెం ఎక్కువగా రస్ట్ అలా వచ్చేసిందంటే ఒక 4-5 టైమ్స్ చేయండి. 2 అవర్స్కి ఒకసారి జస్ట్ సిమ్లో పెట్టి వేడి చేసేయండి, ఆపేసేయండి. నేనైతే 3 టైమ్స్ చేశాను. 3 టైమ్స్ తర్వాత కొంచెం ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని దానిపైన వేయించేసాను అనమాట. ఇప్పుడు చూడండి, మనకి ఆనియన్స్ కలర్లో కూడా చేంజ్ తెలుస్తుంది. ఒకవేళ రస్ట్ ఉంటే అది మనకి వాటికి పట్టేస్తుంది అనమాట. సో అలా ఏమీ లేదు, ఆనియన్స్ అన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకున్నాను. వీటిని ఏమి యూజ్ చేయకండి, పడేసేయండి. సో ఇలా ఫ్రై అయ్యాయి అనమాట. నేను ప్లేట్లోకి తీసేసుకొని పడేసాను. ఇప్పుడైతే ఫైనల్గా దోశలు వేయడం అయితే స్టార్ట్ చేద్దాము. ఇది నేను నైట్ చేసి ఆయిల్ అలాగే వదిలేసాను. నైట్ ఆనియన్స్ ఫ్రై చేశాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ దోశలు వేయడానికి చూస్తున్నాను. ఆయిల్ అంతా ఒకసారి మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసాను. ఆనియన్ తీసుకున్నాను. అండ్ అలాగే ఫస్ట్ దోశ వచ్చేసి కొంచెం మందంగా వేయండి. సెకండ్ దోశ దగ్గర నుంచి పలుచగా వేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ దోశ మందంగా వేస్తాను చూడండి. ఇప్పుడు ఒకవేళ మీరు రావట్లేదు, ఏదన్నా డౌట్ ఉంటే సాల్ట్ వేసి బాగా ఆయిల్ వేసి సాల్ట్ వేసి బాగా స్క్రబ్ చేయండి. స్క్రబ్ చేసి కడగండి, అప్పుడు కూడా మంచి సీజనింగ్ అవుతుందన్నమాట. సో నాకు ఈ పాన్కి అయితే సాల్ట్ అవసరం పడలేదు, నీట్గానే వచ్చేసింది. నేను ఇప్పుడు ఈ ఫస్ట్ దోశ మందంగా వేసేసాను కదా, ఇది తీసేస్తాను అనమాట. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చేసాయి. అండ్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
దోస వేసేటప్పుడు సిమ్‌లో పెట్టేసేయాలి. మనం దోస వేయగానే దాన్ని హై చేయాలన్నమాట. హై చేసేసి కొంచెం ఆయిల్ వేసి తీసేయడం. మళ్ళీ వెంటనే సిమ్‌లో పెట్టేయాలి. 2, 3 దోసల తర్వాత మనకు తెలుస్తది కదా! కొంచెం ఆడుగా అయింది అనుకున్నప్పుడు ఆనియన్ స్క్రబ్ చేయాలి దానిపైన. కొంచెం ఆయిల్ వేసి, ఆనియన్ రుద్దేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. పాన్ స్టార్టింగ్‌లో కొంచెం గరుకుగా అనిపిస్తుంది మనకి. అది రుద్దినప్పుడు తెలుస్తుంది. బట్ మనం వాడుతూ ఉన్న కొద్దీ అది కూడా ఈవెన్‌గా సాఫ్ట్‌గా అయిపోతుందనమాట. ఇలా ఆనియన్ రుద్దేసి ఇప్పుడు నేను సెకండ్ దోస పలుచగా వేసాను చూడండి. ఎంత బాగా వచ్చిందో, నాన్ స్టిక్ పాన్‌కి ఎలా వస్తుందో అలానే వచ్చేసింది. సో ఈ క్యాస్ట్ ఐరన్ గురించి ఉన్న భయాలన్నీ తీసేయండి. చక్కగా దోసలు వచ్చేస్తున్నాయి. మనకు కొంచెం అలవాటైతే చాలు, ఆ ఫ్లో మనకు అలవాటైతే ఈజీగా వచ్చేస్తుందనమాట. అండ్ ఇప్పుడు యూస్ చేసిన తర్వాత నీట్‌గా వాష్ చేసుకొని వైప్ చేసేసుకోండి తడి లేకుండా. తడితో పెట్టామంటే మాత్రం రస్ట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. తడి అస్సలు లేకుండా నీట్‌గా వైప్ చేసేసుకోండి. చెప్పాలంటే పాతకాలంలో వీటిని అసలు వాడేసి ఆయిల్ ఉంటుంది కదా దోసలకి యూస్ చేసినప్పుడు, అలా పెట్టేసేవాళ్ళు. నెక్స్ట్ వేసుకునేటప్పుడు వైప్ చేసి వాడేవాళ్ళనమాట. కడగడం అనేది చాలా తక్కువగా చేసేవాళ్ళు. బట్ ఇలాగ కడగాలనుకుంటే కడిగేసి మొత్తం తుడిచేసుకొని 1 ఆర్ 2 డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ మొత్తం ప్యాన్‌కి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అప్లై చేసి పెట్టుకోండి. అస్సలు రస్ట్ రాదు. ఆయిల్ లేకుండా పెట్టామంటే మాత్రం రస్ట్ వచ్చేస్తుందనమాట. సో ఈ విధంగా మనం సీజనింగ్ చేసుకొని, ఇలా ఆయిల్ అప్లై చేసుకొని జాగ్రత్తగా పెట్టుకుంటే మాత్రం క్యాస్ట్ ఐరన్ చాలా హెల్దీ. ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా వరకు అందరూ హెల్దీ లైఫ్ స్టైల్‌కి చేంజ్ అయిపోతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నైస్ కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి కామెంట్ చేయడం వల్లనే మన వీడియో వేరే వాళ్ళకి చేరుతుందనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.